బనగానపల్లి నియోజకవర్గం అవుకు మండలం మెట్టుపల్లి గ్రామంలో బీసీ జనార్దన్ రెడ్డి ప్రజాగళం సభలో కాట్సాని రామరెడ్డిపై అసత్య ప్రచారం చేశారని మెట్టుపల్లి వైఎస్ఆర్సీపీ యూత్ మూరం నరసిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మూరం నరసిరెడ్డి గారిని పార్టీ తరఫున మాట్లాడుతున్నాను. ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డి మెట్టుపల్లి గారికి ప్రజాగళం అనే కార్యక్రమం చేసి మెట్టుపల్లి అభివృద్ధి చెందలేదని చెప్పి బీసీ జనార్దన్ రెడ్డి గారు చెప్పినారు. మేము చేసిన అభివృద్ధి చెప్తామండి. 8/5/2024 గురువారం సాయంత్రం 6:40 గంటలకు ప్రజాగళం కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి మెట్టుపల్లి గ్రామానికి చేరుకున్నారు. మోసపూరిత ప్రచారం చేయడం చాలా బాధాకరంగా ఉన్నాయి. 2019 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి 1,73,80,000 అభివృద్ధి చూసి గౌరవలేక విశ్వ ప్రచారం చేయడం సరికాదు. ఈరోజు కాట్సాని రామరెడ్డి వేసిన సిసి రోడ్డు మీదనే ఈ వాహనాలు తిరిగినవి వాస్తవా కాదా బీసీ జనార్దన్ రెడ్డి గారు? ఇది అభివృద్ధి కాదా బీసీ జనార్దన్ రెడ్డి గారు? మా గ్రామంలో చేసిన అభివృద్ధి మీరు చూసి కూడా చూడాలంటూ చెప్పినంత మాత్రాన మా మెట్టుపల్లి గ్రామ ప్రజలు మిమ్మల్ని నమ్మరు బీసీ జనార్దన్ రెడ్డి గారు. నీవు 2014 నుండి 2019 వరకు వేసిన సిసి రోడ్లకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారే నీకు నిధులు విడుదల జగన్మోహన్ రెడ్డినే నిధులు చేసినాడు. వాస్తవం కాదా బీసీ జనార్దన్ రెడ్డి గారు? విషయం మర్చిపోకు. మా మెట్టుపల్లి నుండి కాట్సాని రామరెడ్డి అధిక మెజారిటీతో మా గ్రామం ప్రజలు చూపించే సత్తా చాటుతారు బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఈరోజు యువగలం యాత్రకు బీసీ జనార్దన్ రెడ్డి గారు వచ్చి 6 గంటలకు మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ మీటింగ్లో ఏదో ఆయన అభివృద్ధి చేసినాడు. మెట్టుపల్లకు 2014 నుంచి 19 వరకు అని చెప్పినాడు. ఆ 14లో చేసేది సిమెంట్ రోడ్డు మీద రోడ్డు వేసి 30 లక్షలు కొట్టుకుంటున్నాడు. 20 కొనకొండ వచ్చి చేసినాడు. దాన్ని కూడా డబ్బులు మన జగన్ ఫండ్స్తోనే రిలీజ్ అయినాయి. మిగతా టైంలో ఇప్పుడు మనం రామారం నుంచి నీళ్ళ ట్యాంక్ వరకు డబుల్ రోడ్ లాగా 7 మీటర్లు సిమెంట్ రోడ్డు వేసినాడు. ఆ రోడ్డు ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారికి కారణం లేదా మెట్టుపల్లిలో? అది కాక ఇప్పుడు వచ్చే నాకు కడపగడప ప్రోగ్రాంలో మారెమ్మ కాడికి కొత్త రోడ్డు సిమెంట్ రోడ్డు కన్న ముందరే కాచద్ది రోడ్డు లేదంటున్నాడు. సత్తర రోడ్డు కూడా ఇంతవరకు మొన్నదాకా గ్రావెల్ వేసి రోడ్లు వేసి బిల్లు కూడా చేసినారు కదా, రోడ్డు చేయలేకపోయారు రాయకడ రోడ్డు అంటున్నాడు. అందువల్ల ఆయన మోసపూరిత హామీలతో మన జనార్దన్ రెడ్డి మన రామరెడ్డి రసామర్థత ఎమ్మెల్యే అంటున్నాడు. ఆ రసామర్థత ఎమ్మెల్యే అయితే మెట్టుపల్లికి ఎన్ని డెవలప్మెంట్లు నీళ్ళు పిల్లలు ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి ఒక్క విషయంలో మెట్టుపల్లి చెరువుకు ఒకప్పుడు అదే ప్రజారాజ్య పార్టీలో అలుగులు కట్టించినాడు, సిమెంట్ కాలువలు చేయించినాడు, సిమెంట్ తూములు చేసినాడు. ఇవన్నీ అర్థమర్థం రాయడం వచ్చినాక కాబట్టి నీరు చెట్టు కింద పూడికి తీసి బిల్లులు జాగ్రత్త చేసుకున్నారు. వంకలు ఎత్తిపోసి బిల్లులు అదే నామకి వాసి చేసి మార్చుకున్నారు. కానీ జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి మా రామరెడ్డిని అసమర్థత ఎమ్మెల్యే గారు అనడం మీరు విడ్డూరము, అది పూర్తి విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఆ 30 లక్షల రోడ్డు ఏదో రోడ్డు మీద వేసినావు కానీ ఊళ్ళో వేసింది అదే అన్నింటి అదే ఒక విధంగా ఊళ్ళో లేకుండా ఏదో రోడ్ల మీద ఊరి పెట్టేసి నేను చేసినాను రోడ్డు మెట్టుపల్లి డెవలప్ చేసినానని చెప్పి నువ్వు ప్రగడపాలు పలికిపోయినావు. ఇప్పుడు ఆ ప్రగడపాలు అని చెప్పి ఆ రోడ్డు కూడా మా రామరెడ్డిగా సెంటర్లో కూడా శాంక్షన్ అయినాయి. ఈ ఎలక్షన్ల కోడ్ వల్ల మేము రోడ్డు వేయలేక నిలబడిపోయింది. అది లేదంటే ఆల్రెడీ సెంటర్లో రోడ్లు కూడా అయిపోయింది. మన రామరెడ్డి ఇప్పుడు స్కూల్ కాడి నుంచి రామార్ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు వేసినాడు. ఇప్పుడు సాగర్లో ఇల్లు సిమెంట్ రోడ్డు వేసినాడు. మొత్తం ఇప్పుడు ఇక్కడ మూరమ్మలు ఇప్పుడు ఇప్పుడు హై స్కూల్ కాడ ఇవన్నీ సిమెంట్ రోడ్లే. ఇప్పుడు మెయిన్ రోడ్డు ఒకటి మనకు బీర్ల సైడ్ కాడ కూడా అప్పుడు ఎంపీ ఫండ్స్లో మూరనాయుడు సర్పంచ్ ఉన్నప్పుడు ఏజెంట్ కూడా ఇప్పుడే కొత్తగా ఏం ఆయన చెప్పింది మూరనాయుడు వేసినాడు. ఒకప్పుడు ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు మామూలు వచ్చేసి బీర్ల సైడ్ కాడ నుంచి సిలుకల్ల బజార్ ప్రతాపరెడ్డి ఇంటి వరకు సిమెంట్ రోడ్డు ఎంపీ ఫండ్స్లో మూరనాయుడు గారు వేసినారు. అది కూడా ఎవరు ఈయనప్పుడు వచ్చి ఏదో సిమెంట్ డబుల్ రోడ్ వేసినంత రోడ్డు మీద రోడ్డు వేసినంత మాత్రాన నేను పెద్దగా మెట్టుపల్లికి డెవలప్ చేశానని చెప్తున్నాడు. ఆ డెవలప్మెంట్ వల్ల నీరు చెట్లునే దోసుకొని తిండికి వాళ్ళ కార్యకర్తలకి సరిపోయింది. కానీ మా ఊరికి డెవలప్మెంట్ అప్పుడు పింఛను కమిటీ నెంబర్లు పెట్టినాడు. జన్మభూమి కమిటీలు పెట్టి ఒక 2 పింఛన్లు ఒకరు చచ్చిపోతే ఒకరికి ఇచ్చిన తర్వాత పెట్టినాడు. ఇప్పుడు పింఛన్లు ఎన్ని వచ్చినది ఆయనకు తెలియదు. ఎన్ని పింఛన్లు ఇప్పుడు కనీసం అంటే ఒక 20 మొత్తం 60 పింఛన్లు కొత్తవి ఈ 5 సంవత్సరాలలో 60 పింఛన్లు కొత్త వచ్చాయి. ఇల్లు వచ్చేసి 100 చిల్లర వచ్చినాయి. ఆయన టైంలో 12 ఇళ్ళు వచ్చాయి. 12 ఇళ్ళు పంచుకున్నారు వాళ్ళ కార్యకర్తలే. అది కూడా తెలుదా బీసీ రెడ్డి గారు? మా రామరెడ్డి నన్ను గురించి మాట్లాడుతున్నావు. ఈ పొద్దు పింఛను ఎన్ని కావాలంటే 60 ఏళ్ళు అయిందంటే పింఛన్ పెడితే ఎవరు ఏ కార్యకర్త తెలుగుదేశమా ఆ పార్టీ ఈ పార్టీ కూడా సంక్షేమ పథకాలు సచివాలయంలో ఇస్తున్నారు.
నువ్వు చూసి మా కమిటీ వాళ్ళ దగ్గర పోతే సంతకాలు పెట్టి మా వాళ్ళే అని చెప్పి పింఛన్లు ఇచ్చిన టైం మీది. మమ్మల్ని గురించి పింఛన్లు మాట్లాడుతున్నావు, బియ్యం కార్డుల గురించి మాట్లాడుతున్నావు. ఈ గవర్నమెంట్లో ఎంత అభివృద్ధి ఏమనేది ఒక సచివాలయంలోకి వచ్చే ప్రజలు చెప్తారు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదట. మా రామరెడ్డి అవసరమట్టు ఎమ్మెల్యే అనడం నువ్వు పెద్ద విదూరమైన విషయం. ఆ మాటలు అనేవారంటే అది వేరే విధంగా కూడా ఆలోచించాల్సి వస్తుంది. కానీ మా రామరెడ్డి నాకు మెట్టుపల్లి అధిక మెజార్టీ తెప్పించి సాటుకుంటాం వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము.